రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదన్నారు. రైతులు క్యూ లైన్లలో నిల్చున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల షాపుల్లో స్టాక్ ఎంత ఉంది అనే దానిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. చాలా పోటీ పడి పెడుతున్నారు కాబట్టి ఎలాంటి క్రాప్ లాస్ లేకుండా వాటర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి సాగునీటికి రెండు ఇంటర్లింక్డ్, ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. నాట్లు ఎంత వేసేది, ఎంత అవసరం ఉంది, అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అచ్చంపేట వరకు వివిధ జిల్లాలలో కొన్ని రోజులు వెనుక ముందు వర్షపాతం, గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి, నార్మలీ కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి. కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరిగితే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు వెళ్తే ఆ 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమిస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఓ 2 పోలీసులను అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని యజమానులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి. అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాపించి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. దాంతో ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్న బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది. ఓహో ఇక యూరియా ఉన్నది, లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి, సమస్య లేదు, మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు అని. కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి. దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఈ ఫర్టిలైజర్ షాపుల దగ్గర. లేకపోతే ఏమైందంటే ఇది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్ మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పిండ్రు. 20-25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా డీజిల్ దీంట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు, బార్డర్ రాష్ట్రాలు, మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కానీ రవాణా జరగకుండా ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్లో కొనుక్కోవాల్సిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్చర్కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అట్లా 20-30% దారి మల్లుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు చెప్పారు. మేము నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కలిసినప్పుడు. సో ఈ సందర్భంగా ఇప్పటివరకు నేను అది నోటీస్ చేయలేదు, అధికారులు కూడా నోటీస్ చేసినో లేదో నాకు తెలియదు. క్లియర్గా కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి, క్రిమినల్ కేసులు పెట్టండి.
ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. రైతుల కంటే మనకి ఇంకెవ్వరు ప్రాధాన్యత కాదు. రైతులకు నష్టం జరిగే పని, రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. తర్వాత ఈ యూనిట్లపై అంటే ఈ యాక్ట్ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన అదే దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఫిర్యాదుల కోసం ఇట్లాంటివి వస్తుంది కదా, దాని కలెక్టర్లు అందరూ షాప్ల ముందర డిస్ప్లేలో రాపించి పెట్టండి. ముఖ్యంగా బస్ స్టాండ్లలో అక్కడక్కడ కూడా అవసరమైతే ఈ ఎరువులకు సంబంధించి ఏదైనా ఉంటే ఏదైనా ఫిర్యాదు ఉంటే చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిక్ ప్లేస్లలో కూడా మీరు దాన్ని కనిపించేటట్టుగా పెడితే దాంతో మనకు ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడానికి